1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. రమగారు, రాజుల కథలు కూడా మనం సిరీస్ లాగా చెప్పుకుందాం అనుకుంటాం కదా. ఒక కథ చెప్పారు, పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించి ఆ రాజుల కథ. మరి ఈ రోజు ఇప్పుడు ఏం చెప్తారు మాకు? చందమామ కథ ఇది. ఒక రాజవంశానికి చెందిన ఒక అబ్బాయి కథ అన్నమాట. ఓకే. ఠాకూర్ వంశానికి చెందిన ఒక రూప్సింహుడు అని ఒక రాజుగారు ఉండేవాడట, రాజకుమారుడు. అయితే అతని ఫ్యామిలీ అంతా అయిపోయింది, ఎవ్వరు లేరు, ఎవ్వరు మిగల్ల. ఈ ఆస్తులు మెల్లిగా పోయి దివాణం అంతా పాతపడిపోయి అతనికి ఒక గుర్రం కూడా లేదు. గుర్రం కాదు, అది జీను మాత్రమే ఉంది అతని దగ్గర. గుర్రం లేదు, జీను ఉంది. గుర్రం మీద వేసి కూర్చునేందుకు వీలయ్యే సాధనం. ఆ జీను 2 గోను సంచులు మాత్రమే ఉన్నాయి అతనికి ఆస్తి, ఇంక ఏమీ లేదు అతని దగ్గర. అయితే ఇతను ఏం చేసేవాడట, రోజు పొద్దున్నే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని తెచ్చుకునేవాడు. తెచ్చి ఊళ్ళో వాటిని అమ్మి 3 రూపాయలు చిల్లరకు అమ్మేవాడు. చిల్లరని జాగ్రత్త పెట్టుకుని 3 రూపాయలు ఇచ్చి ఒక చాకల దగ్గర, ఆ ఊళ్ళో ఉన్న చాకల దగ్గర మంచి రాజుగారు వేసుకోదగిన బట్టలు, ఒక మంచి బట్టలు తీసుకునేవాడు, దగదగలాడేవి. అక్కడి నుంచి జీను ఉంది కదా ఇతని దగ్గర, ఒక గుర్రాన్ని అద్దెకి తీసుకునేవాడు. పొద్దునంతా పని చేసేవాడు కదా, సాయంకాలం మధ్యాహ్నం భోజనం చేసేసి 4 గంటలకి చక్కగా ఈ మంచి బట్టలు వేసుకుని ఆ జీనుని పూంచి ఒక గుర్రం మీద, ఆ గుర్రం అద్దెకి తీసుకున్న గుర్రం మీద వేసుకుని ఊరంతా వ్యాహ్యాలుగా తిరిగేవాడు. రాత్రికి ఈ పొద్దున్న దాచిపెట్టుకుని చిల్లర ఉంది కదా, దాంతో కొద్దిపాటి ఆహారం ఏదో కొనుక్కుని తినేసి ఓ గోను సంచి కప్పుకుని ఇంకో గోను సంచి మీద ముడిచిపెట్టుకుని పడుకుని నిద్రపోయేవాడు. అది తప్ప ఇంకా ఏమీ లేదు అతని దగ్గర. కానీ రాజుగారి మర్యాదను కాపాడడానికి అతను సాయంకాలం అయ్యేసరికల్లా అందరికీ ఒక రాజకుమారుడిలాగా కనపడేవాడు. ఇతను పెద్ద గుర్రం ఎక్కి మంచి ఆజానుబాహు పొడుగటివాడు, చక్కటి బట్టలు వేసుకుంటే బట్టల్ని బట్టే కదా గౌరవం. ఈ కనపడ్డ వాళ్ళంతా ప్రభు నమస్కారం అని పలకరించేవాళ్ళు. ఇలాగే ఇతని జీవితం గడుస్తూ ఉండేది. సరే, కొంతకాలం తర్వాత ఏమైందట, ఒకరోజు ఈయన అడవిలో కట్టెలు కొడుతుండగా ఒక గంధపు చెక్క తగిలింది అతనికి, గంధపు చెట్టు. పొరపాటున ఈ గొడ్డలు తగిలి కొమ్మ కూడా విరిగితేనే కదా వాసన వచ్చేది. గంధం వాసన ఎలా తెలుస్తుంది? రాపిడి తగిలినప్పుడే తెలుస్తుంది. ముక్క విరిగింది, గంధం వాసన వచ్చింది. సరే, ఆ మాత్రపు ముక్కని అతను చేత్తో పుచ్చుకొచ్చాడు. కట్టెలన్నీ అమ్మేసి గంధపు చెక్కని మాత్రం దగ్గర పెట్టుకున్నాడు. అది వదిలేసి ఇచ్చేసేది కాదు. పెట్టుకునేసరికల్లా ఏమైంది, ఆ సాయంకాలం యథాప్రకారంగా అతను చక్కగా రాజోచితమైన బట్టలు వేసుకుని ఈ గుర్రం ఎక్కి తిరుగుతూ ఉండగా ఒక వ్యాపారి ఒక అతను నమస్కారం పెట్టాడు. నమస్కారం బాబు అని పెట్టేసరికల్లా ఎవరో ఏమిటి అని పలకరించాడు. పలకరిస్తే వ్యాపారస్తుడిని, బాబు ఈ ఊళ్ళో ఉన్నాను, ప్రస్తుతం సింహళ దేశానికి బయలుదేరి వెళ్తున్నాను అంటే ఇతను ఏం చేశాడు, తన దగ్గర గంధపు చెక్క ఉంది కదా ఇంత పెద్దది, ఆ గంధపు చెక్కని సింహళ దేశానికి వెళ్తున్న ఈ వ్యాపారస్తుడి చేతిలో పెట్టాడు. ఏమని చెప్పాడు, సింహళ రాజుకి ఠాకూర్ వంశానికి చెందిన రూపసింహుడు దీన్ని బహుమతిగా ఇచ్చాడని చెప్పి ఇవ్వమన్నాడు. ఇవ్వమనేసరికల్లా సింహళ దేశంలో అంటే సిలోన్లో గంధపు చెక్కలు అవి తక్కువ, వాళ్ళకి తెలియదు. ఈ చెక్కను చూసి ఆశ్చర్యపోయాడు రాజు. మామూలుగా ఇప్పుడు వ్యాపారస్తులు ఈ ఊరు నుంచి ఈ దేశం నుంచి రెండో దేశానికి వెళ్ళినప్పుడు రాజులకి కప్పాలు కడతారు. అక్కడ ఉన్న రాజు ట్యాక్సెస్ కట్టే కదా మనం పని చేసుకోవాలి. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్కి పే చేయాలి. ఈ పే చేసేప్పుడు రాజరికపు వ్యవస్థ ఉంది కాబట్టి వీళ్ళు రాజుకు దర్శనం చేసి ఏవైనా కొన్ని తెచ్చిన వస్తువుల్లో మంచివి సుగంధ ద్రవ్యాలు అవి పట్టుకెళ్తారనుకో, అవి కొన్ని మంచివి రాజుకి ఇస్తారు. ఇచ్చి ఆయన మంచి చేసుకుని వ్యాపారం బాగా జరిగేలాగా ఏర్పరచుకుంటారు. తను పట్టుకెళ్ళిన సామాన్లతో పాటు ఈ రూపసింహుడు ఇచ్చిన గంధపు చెక్కను కూడా పట్టుకెళ్ళాడు. గంధపు చెక్కని ఆయనకి ఇచ్చాడు. ఇచ్చేసరికల్లా ఆయన ఆ వాసన చూసి ఎంత అమోఘంగా ఉంది, ఇది చాలా వయసు గల కర్ర, ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అని కనుక్కున్నాడు. కనుక్కుంటే ఆయన చెప్పాడు, మా ఊళ్ళో ఇలా రూపసింహుడు అనే ఠాకూర్ వంశానికి చెందిన రాజకుమారుడు ఉన్నాడు, ఆయన చాలా ఆజానుబాహు, చాలా అందగాడు, చాలా గొప్పవాడు, ఇక్కడికి వెళ్తున్నానని తెలిసి ఈ చెక్కని మీకు ఇవ్వమన్నాడు అని అన్నాడు. అనేసరికల్లా ఆయన చాలా సంతోషించాడు. ఒక రాజుకి ఇట్లాంటి అపురూపమైన వస్తువుని బహుమతిగా ఇవ్వాలన్న ఊహ వచ్చిందంటే ఎంత గొప్ప వంశం అని సంతోషించి ఏం చేశాడు, రత్నాలు పొదిగిన ఒక మంచి పాదుకల జతని ఆ ఊళ్ళో తయారవుతుంది సిలోన్లో, చెప్పులు ఈ రాజుగారికి ఇవ్వమని, ఆ రూపసింహుడికి ఇవ్వమని ఇచ్చాడు. వీడు ఏం చేశాడు, 2 నెలలకో 6 నెలలకో అక్కడ బిజినెస్ అంతా ముగించుకున్నాక ఈ రాజుగారు ఇచ్చిన బహుమతిని చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఆ ప్యాకెట్ని పట్టుకుని వచ్చి ఈయన కోసం చూశాడు. ఇతనికి ఇల్లు వాకిలి లేవు, ఎక్కడో దేవాలయంలో వెనకాల ఎక్కడో పడుకుంటాడు. పెద్దగా ప్రజలకు అతని గురించి తెలియదు. సాయంకాలం అయ్యేసరికి గుర్రం ఎక్కి తిరగటం ఒకటే తెలుసు ప్రజలందరికీ. సరే, సాయంకాలం వేళ కనపడతాడని సాయంత్రం వేళ చూశాడు. చూసేసరికి ఇతను గుర్రం ఎక్కి వస్తున్నాడు యథాప్రకారం. ఈయన ఏం చేశాడు, ఈ రత్నాల చెడావులు వచ్చారు కదా, చెప్పులు పాదుకలు లేదా చెప్పులు చెడావులు ఏదైనా అనొచ్చు,
చేతిలో పెట్టేసరికి తిప్పి చూసుకున్నాడు, చాలా బాగున్నాయి అని మళ్ళీ ప్యాకెట్లోనే పెట్టి ఈసారి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగితే, బాబు సింహళ దేశంలో వ్యాపారం అయిపోయింది, ఇప్పుడు నేను పర్షియా దేశానికి వెళ్తున్నానండి అని అనేసరికి, అయితే సరే ఓ పని చేయి, పర్షియా దేశపు రాజుకి ఈ చెప్పుల్ని నేను ఇచ్చిన బహుమతిగా ఇచ్చేసి అని చెప్పి ఈ చెప్పుల్ని మళ్ళీ అదే వ్యాపారస్తుడి చేతిలో పెట్టాడు. ఇలా జరుగుతూనే ఉంటుంది. అదేదో పెద్ద విషయం ఏం విచిత్రమైన విషయం కాదు. వీడు ఈ పర్షియా దేశానికి వెళ్ళేవాడు ఏం చేశాడు, ఇవి పుచ్చుకుని వెళ్ళిపోయాడు, ఈ పాదుకలు పుచ్చుకుని పోయాడు. తర్వాత 6-8 నెలల పాటు అతను పర్షియాలోనే ఉన్నాడు. రాజుకు ఈ చెప్పులు తీసుకెళ్తే రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటివి అసలు, ఇలాంటివి ఎవరైనా తొడుగుతారా, ఇలా చేయటం ఏమిటి, ఈ పనితనం ఎక్కడిది, ఏమిటంటే ఇది సింహళ దేశాన్ని తను చెప్పకూడదు అట్లా. ఈ రూపసింహుడు, ఠాకూర్ వంశానికి చెందిన రూపసింహుడు అనే రాజకుమారుడు మా ఊర్లో ఫలానా ఊళ్ళో ఉంటారు, ఆ ఊరికి రాజు, అతను నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి మీకోసం పంపించాడు అనేసరికల్లా ఆయన చాలా సంతోషించి, ఎంతో బాగుంది, చాలా బాగుంది, నువ్వు ఈసారి వెళ్ళేటప్పుడు గుర్రాలు ఇస్తాం, పట్టుకెళ్ళి రాజుగారికి ఇచ్చేసేయి నువ్వు. ఇతను బాగా వ్యాపారం పెరిగింది, మొదట చిన్న పడవతో వెళ్ళాడు. పర్షియా వెళ్ళేసరికి అతను పెద్ద పడవ. పర్షియాలో గుర్రాల వ్యాపారం బాగా జరుగుతుంది. అక్కడి నుంచి ఇండియాకి గుర్రాలు తెచ్చుకునేవాడు. ఆయన 100 గుర్రాలు పంపించాడట. అబ్బా, 100 గుర్రాలని నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు పట్టుకెళ్ళే గుర్రాలతో పాటు మా దగ్గర నుంచి 100 గుర్రాలు ఈ చెప్పులకి బహుమతికి అంటే ఏమనాలి, రిటర్న్ గిఫ్ట్గా ఈ గుర్రాలు పట్టుకెళ్ళిపోమన్నారు. సరే ఈయన గుర్రాలు పుచ్చుకెళ్ళాడు. గుర్రాలు అంటే ఒట్టి గుర్రాలు వస్తాయేమిటి, గుర్రాలు వాటి మాలిష్ చేసేవాడు, వాటి తిండి పెట్టేవాడు, బోళ్ళంత పటాటోపం ఉంటుంది. ఈ పటాటోపం అంతా వేసుకుని ఈ వ్యాపారస్తుడు రోడ్ల మీద నుంచుని ఉన్నాడు రాజకుమారుడి కోసం. కొన్ని రోజులు వెయిట్ చేశాక ఇతను దొరికేసరికల్లా, ప్రభు ఈ పర్షియా దేశం వాళ్ళు మీకోసం పంపించారండి ఈ గుర్రాలు నేనేం చేసుకుంటాను, నువ్వు ఎలాగో సింహళ దేశం వెళ్తావు, మళ్ళీ సింహళ దేశపు రాజుకి నేను ఇచ్చానని ఈ 100 గుర్రాలు ఇచ్చేసి, ఎలాగో నీ దగ్గర షిప్ ఉంది. ఇప్పుడు ఈ వ్యాపారస్తుడికి ఏం పుట్టింది మధ్యలో, మొదట గంధపు చెక్క ఈయన ఇచ్చాడని ఇవ్వడం వల్ల అక్కడ పరపతి పెరిగింది, వాడి వ్యాపారం బాగుపడింది. అక్కడి నుంచి ఈ బంగారం ఈ రత్నాలతోటి పనిచేసిన చెప్పుల్ని పర్షియాలో ఇవ్వడం వల్ల బిజినెస్ పెరిగింది. 100 గుర్రాలు వీడికి రాజుగారి గిఫ్ట్గా ఇస్తే మిగిలిన వాళ్ళందరూ పెద్ద రేటుకి కాదు చీప్గా ఇతనికి అమ్మేశారు. ఎందుకంటే రాజుగారి ఆశ్రితుడు వీడు, వ్యాపారం బాగుపడింది కదా. దాంతో వాడేం చేశాడు, ఈ వ్యాపారస్తుడు ఏం చేశాడు, సరే అని మళ్ళీ తన ఓడెక్కించుకుని ఈసారి మళ్ళీ సింహళ దేశానికి వెళ్ళి ఈ 100 గుర్రాలను అక్కడ పెట్టేసరికల్లా ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆయనేం రాజకుమారుడు, అసలు ఇలాంటి గుర్రాలు ఎక్కడివి, ఎట్లా వచ్చినాయి ఇవన్నీ అని అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు చాలా ఆశ్చర్యపోయి, ఎంత ఉదారమైన చరిత్ర ఉంది, ఎంత గొప్పవాడు, ఒక ఇన్ని గుర్రాలని బహుమతిగా చేయగలిగాడంటే వాడి దగ్గర ఎంత ఉందో, వాడి దగ్గర చాలా ఉంది అని చెప్పి ఏం చేశాడు, ఒక బంగారు మేనాన్ని పంపించేట ఆయన కోసం. ఒకసారి వచ్చి మా దేశాన్ని వచ్చి చూడమని అనేసరికల్లా సరే వీడేం చేశాడు, ఈ వ్యాపారస్తుడు మేనా అంటే ఒటిగా మేనా రాదు, మళ్ళీ మోసేందుకు అందులో ఎక్కిన వాడిని సేవించేందుకు కూడా డజన్ల కొద్దీ మనుషులు, వాళ్ళందరికీ భోజనాలు, తిళ్ళు, తిప్పలు ఇవన్నీ కావాలి కదా. ఇంత పటాలంతో మళ్ళీ వచ్చి ఈసారి గుర్రం మీద పడి తిరుగుతున్నాడు ఆయన. ఆ తిరుగుతున్న ఆయన్ని పట్టుకుని, అయ్యా మీకోసం సింహళ దేశపు రాజుగారు మేనా పంపించారండి, మీరు ఎక్కి అందులో కూర్చుంటే మిమ్మల్ని తీసుకెళ్తాం అనేసరికల్లా ఈయనేమన్నాడు, మేనాలో కూర్చోవటం ఏమిటి, మా దేశంలో స్త్రీలు కూర్చుంటారు మేనాలో, రాజుగారికి అమ్మాయిందా అని అడిగాడు. ఎందుకంటే రాజుగారికి అమ్మాయిందండి, ఆ అమ్మాయికి నేను ఇచ్చిన బహుమతిగా ఈ విషయాన్ని పంపించేసే ఈ మేనా అని చెప్పాడు. ఈ వర్తకుడు దేవ సొమ్మేం పోయింది, వాడికి ఎక్కడికి వెళ్తే అక్కడికి వాడి పరపతి పెరిగిపోతుంది. మేనా పట్టుకెళ్ళిపోయాడు వెనక్కి. మేనా పట్టుకెళ్ళి మేనాతో సహా అమ్మాయిని గిఫ్ట్గా అమ్మాయికి ఇచ్చేసేయమన్నారండి. మీది కాదు, ఇంకా రాజుగారిది కాదు, రాజుగారి కూతురుది అనమాట ఆ సొమ్ము. దాంతో ఆ అమ్మాయి మరీ ముచ్చట పడిపోయింది. అబ్బాబ్బా ఇంత గొప్పగా ఇలా పంపించిన వాడు, నాన్న ఆయన ఎవరో చూసి ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఆయనతో ఉండిపోతాను అనేసరికల్లా ఈ రాజుగారు చాలా ఆనందించి ఆ వర్తకుడికి, నువ్వు చాలా బాగున్నావో, ఇప్పటికి 2 సార్లు 3 సార్లు వచ్చావు మా దగ్గరికి, ఆ రాజకుమారుడిని ఇక్కడికి తీసుకురా, నాకు మగపిల్లలు లేరు, ఒకతే పిల్ల, ఇంత దానం చేయగలిగిన వాడు, ఇంత బహుమతులు ఇవ్వగలిగిన వాడు, ఉదాత్తమైన చరిత్ర కలిగిన వాడు, చాలా గొప్ప వంశం, ఆ అబ్బాయికి ఇచ్చి మా పిల్లనిచ్చి పెళ్లి చేసుకుంటాం, ఎలాగోలాగా ఒప్పించి కుర్రాన్ని తీసుకొచ్చేసే మా ఇంటికి అని చెప్పేసరికల్లా ఈసారి ఏం చేశాడు, మంది మార్బలంతో సహా వర్తకుడు వచ్చి, అయ్యా వాళ్ళు మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి, పెళ్లి సంబంధం వచ్చింది మీకోసం సింహళ దేశం నుంచి అని ఊళ్ళో అందరికీ చెప్పాడు. ఈ రోడ్డు మీద సాయంకాల పూట తిరిగి పొద్దున పూట ఎవరికి కనపడకుండా ఉండే రాజకుమారుడికి సడన్గా సింహళ దేశం నుంచి వచ్చిన పెళ్లి సంబంధానికి ఊరంతా ఆశ్చర్యపోయింది.
వాళ్ళ వంశం చాలా గొప్పదండి, వాళ్ళ నాన్న అలాంటి వాడు, వాళ్ళ తాత ఇలాంటి వాడు, వాళ్ళ ముత్తాత ఎలాంటి వాడు వాళ్ళని చెప్పుకున్నారు. ప్రజలంతా చెప్పుకుని ఆనందించారు. ఆ రాజుగారు సింహాల దేశం నుంచి ఈ ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ కానుకలు పంపించాడు. అంటే రకరకాల స్తంభాలు, బొమ్మలు, ఆ ఊళ్ళో జనం అంతా సంతోషించడానికి వీలుగా అనమాట బోల్డ్ అన్ని ఏర్పాట్లు పంపారు. అంటే ఇతని రాజకుమారిని తీసుకెళ్లిపోతున్నారు, అతనికి బదులుగా బోల్డ్ అన్ని గిఫ్ట్లు ఈ ఊరికి ఇచ్చారనమాట. కొన్ని రకాల ఫల వృక్షాలు అవి నాటించారట ఈ ఊళ్ళో. సింహాల దేశం నుంచి తెచ్చి అక్కడివి కొబ్బరి చెట్లు, అక్కడివి పోక చెట్లు అవన్నీ పడవల మీద పంపించి ఈ రాజ్యం అంతా సుసంపన్నంగా చేసి రాజకుమారిని మాత్రం తీసుకెళ్లారు. అక్కడేమి రాజ్యం లేదు, ఏమీ లేదు వీడికి. ఒట్టి కుర్రాడే ఉన్నాడు, వీడి దగ్గర ఏముంది, ఒక 2 కోడి సంచులు ఉన్నాయి, ఒక గుర్రపు చీని ఉంది, అంతకంటే ఏం లేదు. కేవలం తన దగ్గరికి వచ్చిన వస్తువుని నేనే వాడుకుందాం లేదా అమ్మేసుకుని తినేసేద్దాం అని అనుకోకుండా రాజోచితమైన ఆలోచన చేసినందుకు అతనికి మళ్ళీ రాజరికాన్ని తీసుకునే అవకాశం వచ్చిందనమాట. ఇతను సింహాల దేశానికి వెళ్ళిపోయాడు. చక్కగా రాజుగారు వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేసి ఆల్రెడీ ఇతనికి మంచి పద్ధతులు కలిగి ఉన్నాడు. హాయిగా రాజ్యం చేసుకున్నాడు. బ్రహ్మాండంగా సిలోన్ రాజకుమార్తెను పెళ్లి చేసేసుకున్నాడు. అప్పుడప్పుడు తన దేశానికి వస్తూ ఉండేవాడట వ్యాపారం పెరగడానికి. ఈ తమ రాజ్యానికి సింహాల దేశానికి మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించడానికి ఈ పెళ్లి సంబంధం చాలా బాగా ఉపయోగపడింది. అప్పట్లో ముత్యాలు అవన్నీ కూడా ఎగుమతి దిగుమతి చేసేవాడు. ఈ రూపసింహుడితోటి చాలా విపరీతంగా బిజినెస్ పెరిగింది. తర్వాత బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ సంగతి. రాజకుమారుడికి మళ్ళీ రాజయోగం పట్టింది. 2 గోను సంచులతో మిగిలిన వాడు రాజ్యంతో ఎండ్ అయ్యాడనమాట. అది కూడా మీరు అన్నట్లుగా బహుమతిగా ఇవ్వటం వల్ల ఈ వస్తువుని మనమే ఉంచేసుకుందామని గ్రీడీగా ఫీల్ అవ్వకుండా అది ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వాళ్ళ దగ్గరికి పంపించడం వల్లే అతనికి ఇలాంటిది దొరికిందనమాట. సో కథ కంచికి మనం ఇంటికి. సూపర్, చాలా బాగుందండి. అంటే దేన్ని ఎక్కడ ఎలా వాడుకోవాలనేది పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి, మనం కూడా అర్థం చేసుకోవాలనుకోండి. అదే రైట్ రమ్మ గారు, ఇంకొక స్టోరీతో. నమస్తే.